శ్రీ గురుభ్యో నమః 2025 జనవరి 11వ తేదీ శనివారంతో ప్రారంభమై 20వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి జనవరి నెల రెండవ 10 రోజులలో మిథున రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక చిన్న గమనిక, ఈ భోగి పండుగ రోజున అంటే 11వ తేదీ ఆ రోజు భోగి పండుగ పుష్య పూర్ణిమ ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఇదట 100 సంవత్సరాల క్రితం వచ్చిందంట, తిరిగి 100 సంవత్సరాల తర్వాత వచ్చిందని ఒక సిద్ధాంతి గారు సెలవిచ్చారని ఒక ముఖ్య వ్యక్తులు నా దృష్టి తీసుకొచ్చారు. 100 సంవత్సరాల క్రితం వచ్చింది, అంత గొప్ప అని. మరి ఆ సిద్ధాంతి గారికి ఏమైనా అట్లా ఉందేమో. ఇలాంటి సోషల్ మీడియాలో వస్తున్న కారణంగా ఇది ఇన్ని సంవత్సరాల క్రితం వచ్చింది, అన్ని 100 సంవత్సరాల క్రితం వచ్చిందని. ఒకసారి పాత పంచాంగం తిరగేసి చూసుకోండి. మా మిత్రుడు కూడా తెలియజేశారు. 2006వ సంవత్సరంలో జనవరి నెల, అది డేట్ వచ్చేసి 13వ తేదీ, పార్థివనామ సంవత్సరం 2006 జనవరి నెల 13వ తేదీ పుష్య పూర్ణిమ ఆరుద్ర నక్షత్రం భోగి పండుగ వచ్చింది 2006. దానికి ముందు 1987వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ, అది క్షయనామ సంవత్సరం పుష్య పూర్ణిమ ఆరుద్ర నక్షత్రం భోగి పండుగ. ఇట్లా చాలా ఉన్నాయి ఈ 100 సంవత్సరాల్లో. మరి ఆ సిద్ధాంతి గారు తెలిసి తెలియకుండా మీడియాలో చెప్తుంటే అవి నమ్మి గుడ్డిగా అయ్యో ఇంతగా ఉందనుకో అని నమ్మేవారు ఉంటారు. కానీ ఇది సరే, దీనికంటే కూడా ఇంకా ఘోరంగా చెప్పే ఉంటాయి కనుక సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తల్ని విని వాటిని గుడ్డిగా నమ్మకండి. మరొకటి, రెండవది ఏంటంటే జనవరి నెల 14వ తేదీ ఆ రోజు మకర సంక్రమణం. ఖచ్చితంగా భారత కాలమాన ప్రకారం ఉదయం 8:55 సంక్రమణం జరుగుతుంది. ఇది కంటితో టెలిస్కోప్ ద్వారా చూడవచ్చును. ఈ టీటీడీ దేవస్థానం పంచాంగము, శ్రీశైల దేవస్థానం పంచాంగం, 2 పనికిమాలిన పంచాంగం ఉన్నాయి. ఆ పంచాంగం నమ్మి నాశనమైనటువంటి వారు ఉన్నారు. నేను ఇలా అంటున్నాను, మాత్రం అన్యథా భావించవద్దు. ఎందుచేతనంటే దేశమంతా దీపావళి గురించి వీళ్ళొక దీపావళి ఇచ్చేసి ఆ రోజు పితృకార్యం చేసుకుంటునే వాళ్ళు ఉన్నారు. కానీ పితృకార్యం అనేటువంటిది, తర్పణం అనేటువంటిది సమయంలోనే చేసుకోవాలి తప్ప అది ఎప్పుడో చేసుకుంటే ఏం లాభం? కనుక ఇలాగ ఉంటుంది. ఇది రాబోయేటువంటి సంక్రాంతి కూడా మాకు వాళ్ళకి యుద్ధమే. మరి ఏమిటో చూద్దాం. సరే, ఏదేమైనా 14వ తేదీ ఉదయం 8:55 ప్రారంభమై సాయంత్రం సూర్యుడు అస్తమించేదాకా, ప్రాంతీయ సూర్యాస్తమాల దాకా మకర సంక్రమణ పుణ్యకాలం ఉంటుంది. కనుక చక్కగా టెలిస్కోప్ ద్వారా చూడవచ్చు. 8:55కే సంక్రమణం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మిథున రాశి జాతకులకు 4 పాయింట్లు అని చెప్పా కదా. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ వేకున్న 4:20 వరకు ఉన్నటువంటి సమయాన్ని గమనిస్తే ఇదంతా కూడా 30-70గా ఉంటుంది. 30 ఏమిటంటే కొంచెం ఖర్చు బాగా కనబడుతుంది. అది 11వ తేదీ. అనవసరమైన ఖర్చు, శ్రమ, చేసిన పని ఒక్కోసారి దగ్గర దాకా వచ్చి ఇంకంతా సక్సెస్ అయిపోతున్న రేట్లో టక్కన ఆగేటువంటి అవకాశం ఉంటాయి. స్పీడ్ బ్రేకర్స్ పడే సూచనలు ఉంటాయి. డబ్బు ఒక్కోసారి అనవసరంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సడన్గా ఖర్చు కాగల అవకాశాలు కూడా 11వ తేదీ ఉంటుంది. ఇక 12, 13 ఈ 2 రోజులు మాత్రం మనసు ప్రశాంతత ఉంటుంది, అనుకూలతలు ఉంటాయి. పండగ వాతావరణం 12వ తేదీ పండగ వాతావరణం కనబడుతుంటుంది. మృష్టాన్న భోజనాలు అంటే, మానసిక శారీరక సుఖాలంటే అన్నీ ఆనందిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వచ్చేసి 14వ తేదీ ఉదయం 4:20 నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 11:16 వరకు కొంచెం ఆవేశానికి కట్టలు తెంచుకున్న ఆవేశం కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కనుక ఈ పండగ వాతావరణంలో ఎక్కడ ఆవేశపడకండి. తమ కోపమే తమ శత్రువు అని మాత్రం భావించుకోండి. అలాగే జూద సంబంధమైన క్రీడలకు చాలా దూరంగా ఉండాలి. కనుక కేవలం జూదం కోసమే పండుగ జరుపుకుందాం అనేటువంటి ఆలోచనతో వెళ్ళేవారు ఉంటారు గోదావరి జిల్లాకి. కనుక అలాగే షేర్ వ్యాపారం చేసేవారు కూడా ఒక్కోసారి అప్పు చేసి, ఆ టైంలో అప్పు చేసి తర్వాత షేర్స్ చేద్దాం అనేటువంటి ఆలోచనతో ఉంటాయి. కనుక ఏదైనా 14 ఉదయం నుంచి 16 మధ్యాహ్నం 11:16 వరకు డబ్బు విషయంలో కొంత లాస్ అనేది కనబడుతుంటుంది, కొంత ఆవేశం కూడా కనబడుతుంటుంది. దీనికి తోడు కొంత ఏదో తెలియనటువంటి రీతిలో ఎదుటివారిని దూషించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ దూషణ వలన ఒక్కోసారి చెప్పినా కూడా అవతల వినకుండా పేచీలు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయని గమనించాలి. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్, 16వ తేదీ మధ్యాహ్నం 11:16 ప్రారంభమై
18వ తేదీ రాత్రి 9:29 వరకు తోబుట్టువులతో సరదా సరదా కబుర్లు, కొత్త కొత్త నిర్ణయాలు, కొంగొత్త ఏదో పలుకులు, ఏదో రహస్యాలు, ఎవరు వినకుండానే తోబుట్టువులు మాట్లాడుకుంటారు, పక్కింటి వారికి కూడా తెలియకుండా ఉంటారు. బట్ ఒకరికి అంటే తోబుట్టువుల్లో ఒక తోబుట్టువుతోనే రహస్యం ఉండదు, అందరితో ఉంటాయి ఇవి. కానీ ఏదేమైనా సరదాగా ఉంటుంది. పండగ వాతావరణాన్ని మించినటువంటి వాతావరణం 3వ పాయింట్తో కనబడుతుంది. నెక్స్ట్ 4వ పాయింట్ వచ్చేసి 18వ తేదీ రాత్రి 9:29 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం ఆరోగ్యంలో ఏదైనా చిన్నపాటి లోపం వచ్చే అవకాశం ఉంది. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అద్దె ఇంట్లో ఉండేవారు మాత్రం ఓనర్తో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఏదన్నా గృహప్రవేశానికి సంబంధించినటువంటి ఆలోచనలు మాత్రం ఉంటే కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. తొందరపడి హడావిడిగా ఉద్యోగాన్ని రాజీనామా ఇద్దాం, లేకపోతే ఈ ఉద్యోగం వేరే ఉద్యోగం వెతుకుంటే బాగుంటుంది, వాహనాన్ని మార్చేద్దాం, అద్దె ఇంటిని మార్చేద్దాం, అలాగే తల్లిగారితో కొంచెం హాట్గా మాట్లాడడం, ఇలాంటివి కూడా లేకుండా వీరంతవరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా చిన్నపాటి అనారోగ్య లోపం వస్తే వెంటనే వైద్యులకు చూపడానికి ప్రయత్నం చేయండి తప్ప సొంత వైద్యం మాత్రం చేయవద్దు. వాహనం మాత్రం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. నెక్స్ట్ మిథున రాశిలో జన్మించినటువంటి జాతకులు నక్షత్రం వైజ్ కొంత వ్యతిరేక సమయాలు ఉన్నాయి. అవి ఏంటంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 17వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12:45 నుంచి 18వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:51 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమంతో చక్కగా చేసుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరం అంటూ ఏమీ లేదు. ఇక ఆర్ద్ర నక్షత్రంలో జన్మించినటువంటి మిథున రాశి జాతకులకి 18వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:51 నుంచి 19వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. కొంచెం అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము. కొత్త కార్యక్రమాలు, కొంగొత్త నిర్ణయాల వైపు మొగ్గు చూపకుండా పాత కార్యక్రమాలు, రొటీన్ కార్యక్రమాలని అలాగే నెట్టుకుంటూ రావాల్సినంత అవసరం ఉందని కూడా గమనించాలి. ఇక 3వ నక్షత్రం పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన మిథున రాశి జాతకులకి 19వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 నుంచి 20వ తేదీ సోమవారం రాత్రి 8:30 వరకు వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఇక ఫైనల్గా భారత కాలమాన ప్రకారం 14వ తేదీ ఉదయం 8:55 మకర సంక్రమణం జరుగుతుంది. నెక్స్ట్ చివరిగా చిన్న గమనిక, ఫిబ్రవరి నెల మొదటి వారంలో నేను తిరుపతి పట్టణంలో ఒక 2 రోజులు మాత్రమే అపాయింట్మెంట్స్ ఇస్తాను. చాలామంది అడుగుతున్నారు కనుక ఆ 2 రోజులు మాత్రమే వినియోగించుకోవచ్చు. నెంబర్ 9348632385. శుభం.